హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వసూస్ వరల్డ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకున్నారు? మేము కూడా బాగానే జరుపుకున్నాము. ఇది మాకు లాస్ట్ ఎంపీలో ముందుగా పూజది అయిపోయిన తర్వాత నేను తోరణం చేస్తున్నాను. దానికోసం నేను ఎల్లో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ అట్లాగే మామిడాకులు కూడా తీసుకున్నాను. అది కూడా మొత్తం విడివిడిగా చేయాలి. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కొద్దిగా కామెంట్ చేసి లైక్ చేయాలండి. ముందుగా ఈ తోరణం చేయడానికి ఇలా మ్యాంగో లీవ్స్ వెనకాలకి ఇలా పెట్టి పిన్ కొట్టాను. దాని తర్వాత ఎల్లో ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ విడివిడిగా తీసుకున్నాను. దానికి కుట్టాను అనమాట. స్టాప్లర్తో చేసిన తర్వాత చేశాను. ఇలా మొత్తం అన్నీ చేసి కలిపేయాలండి. కలిపేసిన తర్వాత ఈ దారం ఇలా పెద్ద దారం తీసుకుంటే మనకు కొద్దిగా ఫిట్గా ఉంటుంది గుమ్మం దగ్గర. ఈ దారానికి ఇప్పుడు ఒక్కొక్కటి రెడ్, ఒకటి వైటు అలా పెడుతూ వెళ్ళిపోవాలి. మన పద్ధతి మనం మర్చిపోకూడదు కదండి. అదే చిన్నప్పుడు మనం 5th క్లాస్లో చదివాము కదండి, ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలడినా అంటూ. అంటే మనం ఎక్కడున్నా మన ఆచారం పద్ధతి అంటూ మర్చిపోకుండా మనం చేయాలని. ఇదిగోండి అవుట్ఫిట్ ఇలా వచ్చింది. తోరణం మిక్స్డ్గా కలర్స్గా చాలా అందంగా ఉంది. పెట్టి చూశాను, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ అయితే 11 o'clockకి మేము గణేష్ మందిర్ అని దగ్గరలో మా యూనిట్ వాళ్ళది, అంటే దగ్గర యూనిట్కి అక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ సివిలియన్స్ ఉండరు, ఓన్లీ 4G వాళ్ళే ఉంటారు. సో పిల్లలకి అది కూడా టెన్షన్ ఏమి ఉండదు, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా షూస్ అవి ఇప్పి చెప్పులు అవి ఇప్పుతారు కాబట్టి వాష్ బేసిన్ దగ్గర పెట్టారు టవలు. ఇంకా నెక్స్ట్ అక్కడ చెట్టు ఉంది కదండి, అదే ఈ రావి చెట్టు, దానికి కూడా పూజ చేయడానికి అన్నట్టుగానే ఈ గుడిలోనే పెట్టారు. ఇంకా 10 o'clock నుంచి హోమం చేశారు. మొత్తం ఆఫీసెస్ అవి దగ్గరుండి మొత్తం అంతా చేశారు. ఇక్కడ పూర్తి అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. సో ఇంకా పిల్లలు బయట ఆడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము మనము. ఇంక ఇలా అందరూ పూజ హోమం అయిన తర్వాత సైడ్న ఇలా కూర్చున్నారు లేడీస్ అందరూను. అలాగ స్టేట్స్ అండి, అదిగో తెలుగు వాళ్ళు కూడా కలిపి కూర్చున్నారు. సో ఒక పక్క లేడీస్ ఇలా కూర్చుంటే ఇటుపక్క చిన్న కన్యా భోజనం అని చెప్పి పెడతారండి. ఇక్కడ మనం దసరా ఎలా చేస్తామో శ్రీరామనవమి కూడా ఈ నార్త్ సైడ్ చేస్తారు. నవరాత్రిలాగా నవమి అని చెప్పి కన్యా భోజనం టైప్ పెడతారు. ఇక్కడ ఈ గుళ్ళో అయితే అన్ని గుళ్ళు మొత్తం అన్ని దేవుళ్ళు కలిసే ఉంటుందండి. క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ మొత్తం పంజాబ్ వాళ్ళు మొత్తం అంతా కలిపే, బుద్ధిజం అన్నీ కలిపి దేవుళ్ళే ఉంటాయి. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు ఫొటోస్ ఫ్రేమ్స్ మొత్తం బుద్ధిజం, గురు, పంజాబ్. దానికి పైన మళ్ళీ సింబల్స్, ఫ్లాగ్స్ టైప్ చిన్నవి అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగుంటుంది ఈ గుడి, ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత పూజారి కూడా ఉంటారు డైలీ. మార్నింగ్ అని వెళ్తే పూజ చేస్తారు. కానీ ఇక్కడ ఇది నాకు ఇష్టమైంది ఏంటంటే డెకరేషన్స్ చాలా బాగా చేస్తారండి. మన సైడ్ కంటే ఇక్కడ నార్త్ సైడ్ జస్ట్ పూసలతో అన్ని ముత్యాల టైపు మొత్తం విగ్రహాలను చాలా నీట్గా చేస్తారండి. మీరే కావాలంటే చూడొచ్చు, చాలా అందంగా చేశారు. మనమైతే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణంలా భావించి మన సైడ్ తెలుగు వాళ్ళంతా రామాలయంలో కళ్యాణం చేస్తారు. కానీ ఇటు సైడ్ అలాగే సీతారాముల కళ్యాణమే కాకుండా ఇదే రోజున శ్రీరాముడు పుట్టాడని మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరామనవమి జరుపుకుంటారు. ఇంకో విధంగా ఏంటంటే 14 సంవత్సరాలు వనవాసం చేసి సీతారాములు సమేతంగా అయోధ్యకి వచ్చారని చెప్పి ఇంకా గొప్పగా చేసుకుంటారు. అది కూడా సేమ్ 3 ఒకే రోజు జరిగిందని, నవమి రోజే జరిగిందని చెప్పి మొత్తం 3 పురాణాల్లో చెప్పడం బట్టి మనం పండగ చేసుకుంటున్నాము. మనం ఎన్ని రకాలుగా ఎన్ని పూజించినా అందరూ కలిసి పూజించేది మాత్రం ఆ శ్రీరాముడినే. అందుకనే అన్ని రకాలుగా పేర్లు పొందారు. శ్రీరామ, అయోధ్యరామ, సీతారామ, పట్టాభిరామ అని అన్ని రకాలుగా మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ అలా పూజ చేసిన తర్వాత అందరూ మొత్తం పూజ అయిన తర్వాత ఇక్కడ ఇంకా తెలుగు వాళ్ళు కలిసారండి ఈ పక్కన.
ఇంక అందుకని కలిసారని చెప్పి అలా మనం తెలిసిందే కదా, కనిపించారంటే ఇంక ఫోటోలు తీయకుండా ఉండము. ఇంక నెక్స్ట్ భోజనం దగ్గరికి వచ్చేసాము. ఒక్కొక్కరికి పెడుతున్నారు. సో ఇక్కడ సైడ్ని టెంటల్ వైపు వేశారు. అందులోని ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. ఇక్కడైతే మధ్యప్రదేశ్లో ఎండలు స్టార్ట్ అయిపోయాయి. చాలా ఎక్కువగానే ఉంది. మన సైడ్ లాగే కనిపిస్తుంది. కూల్ అంటారు కానీ ఇంకా మేము భోజనం దగ్గరికి వచ్చేసాము. చాలా ఐటమ్స్ పెట్టారు. మేమేదో జస్ట్ 2 or 3 ఐటమ్స్ పెడతారేమో అనుకున్నాం. కానీ అంటే బయట వాళ్ళకి పెట్టలేదు. జస్ట్ ఓన్లీ ఫోజీలో ఉన్న వాళ్ళకే. అదిగోండి దాల్. ఇక్కడ ఏంటంటే మనకి సన్న సంతర్పణ అంటే అన్నం, పులిహోర ఇవన్నీ ఉంటాయి, సాంబారు. కానీ వీళ్ళకి పూరి, ఇంకెప్పుడు చూసినా ఈ పండగలకి ఇవే ఉంటాయి. పూరి ఇంకా 2-3 ఐటమ్స్ పన్నీర్ అవి అలా ఉంటాయి. ఇంకా జస్ట్ అలా అవుట్ఫిట్ బాగుందని చెప్పి అక్కడ గార్డెన్ ఏరియా అంతా తీస్తున్నాను ఫోటో. తను తీయొద్దని చెప్తుంది, అయినా కూడా తీసేశాను. సో ఇంకా మేమైతే ఇంక తన్ని ఎప్పుడు రాలేదని చెప్పి అలా ఫొటోస్ పిక్స్ దిగేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. తన్ని ఇంటికి ఇన్వైట్ చేశాను. ఇంక మేము వెళ్ళిపోయే టైం వచ్చేసిందని చెప్పేసి ఇంకా ఇవి మెమోరీస్గా ఉంటాయని చెప్పి ఆ పిక్స్ కూడా పెట్టాను. ఇంక నెక్స్ట్ 4 అయిందని చెప్పి ఇంక ఈవినింగ్ అలాగా దగ్గరలో ఉన్న సివిల్ పార్క్ అండి. ఇది సివిల్ ఏరియా పార్క్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మా పిల్లలతో పాటు వచ్చి ఇక్కడే రీల్స్ తీస్తూ ఉంటాము. ఆ తర్వాత ఈ ఎక్సర్సైజ్లు అవి చేయడానికి కూడా ఉంటాయని చెప్పి ఇంకా అప్పుడప్పుడు చల్లగాలికి ఇలా వస్తూ ఉండాలి. ఇంక ఈ హాలిడేస్ వచ్చిన కానీ ఇంకేం చేయాలో ఇంట్లో ఉండి ఇక అందుకని చెప్పి ఈవినింగ్ పూట అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. సో ఇదండి మా వ్లాగ్. నచ్చిందైతే ఈ వీడియో ఇంతటితో ఇంకా ఎండ్ చేస్తున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.